టీటీడీ గోశాలలో అమ్మ కంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తానని పాప ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఈరోజు చేస్తున్నది ఏంటని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. 3 నెలలుగా టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయని ఆయన ఆరోపించారు. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదన్నారు. డిఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ఛార్జిగా నియమించారన్నారు. గోశాలకు డైరెక్టర్ లేరన్నారు. టీటీడీ గోశాలను గోవులను పట్టించుకోవడం లేదని భూమన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మామాభిలషితం కర్మ సఫలం కురినందిని వేదోక్తి. సర్వదేవతా స్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడిన దానా, ఓ గోమాత, నా కోరికలను సఫలం చేయము అన్నది అనాదిగా భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలలో గోమాతకు ఉన్నటువంటి విశిష్టతని, వైశిష్ట్యాన్ని తెలియజెప్పేటువంటి గొప్ప ఆర్యోక్తి. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, గోవును తాకితేనే, గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానమాచరించినట్టుగా, సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో, అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కొని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారిందే. ఆ గోవును పరిరక్షించటానికే, ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి. అది గోమాతకున్నటువంటి విశిష్టత. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో, అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే, మీరు చూడండి, చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో, మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి. ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి.
భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ళ పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి. ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీటి మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాష్టీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. సనాతన వైదిక సంస్కృతి సాంప్రదాయాలలో గోవుకున్నటువంటి స్థానం అపూర్వమైనటువంటిది. వేదభారతి గో విజ్ఞానానికి గోవుపై ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణకు ఆవు పేడతోనే అలకాలని మన పెద్దలు చెప్పినారు. ఆవు పేడ వల్ల క్రిమికీటకాదులు దూరమవుతాయి, పవిత్రత సిద్ధిస్తుంది. గోమూత్రం ఆరోగ్యప్రదాయకం. గృహాదులు నిర్మించుకున్న పండుగ పబ్బాలు జరుపుకున్న ఆ ప్రాంతంలో గోవు తన దూడతో గ్రాసాన్ని తింటేనే ఆ గృహమంతా పావనమైపోతుంది అన్నటువంటి భావన మన హిందువులది. సకల దేవతా స్వరూపమైన గోవు తల్లితో సమానమైనటువంటిది. అందుకే తల్లిపాలు అందని పసిపిల్లలకు అమృతం గోక్షీరం. వేదం గోవు యజమాని పట్ల చాలా వాత్సల్యంతో ఉంటుందని తెలియచేసింది కూడా. ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తున్నది. గోవు యజమాని కుటుంబంలో ఎవరికైనా కూడా అనారోగ్యం సంభవిస్తుంది అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది చారిత్రక పరిశోధనల వలన హిందూ ధర్మం యొక్క నమ్మకంగా అది అందరి విశ్వాసంగా భాసిల్లుతున్నది. అంతటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానమున్న మన భారతావని సంస్కృతిలో స్థానం సంపాదించుకున్నటువంటి గోవు యొక్క దుస్థితి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. అందులోనూ కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి జీవి ఆవు. తనకే ఆహారాన్ని అందించినటువంటిది పవిత్రమైనటువంటి ఆ తల్లి.